హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ ఎగ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరూ కంపల్సరీ మెచ్చుకుంటారు. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులో వాటర్ మరిగించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 బగారా ఆకులు వేసుకోవాలి. 5 లవంగాలు వేసుకోవాలి. ఒక స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి. 2 ఇలాచీలు వేసుకోవాలి. 1 ఇంచు చెక్క వేసుకోవాలి. 1 టీ స్పూను సాజీర వేసుకోవాలి. 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మరిగించుకోండి. హాఫ్ లెమన్ పీస్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. దీన్ని 90% వరకు ఉడికించుకోండి. మ్యాక్సిమం ఉడికించుకోవాలన్నమాట 90%. వీటిని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. పసుపు కారం వేయడం వలన బాయిల్డ్ ఎగ్స్ అనేవి మంచి కలర్ వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 బిగ్ సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు 1½ టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ధనియా పౌడరు 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. గరం మసాలా లేదా చికెన్ మసాలా 2 టీ స్పూన్లు వేసుకోవాలి. వీటన్నింటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత టమాటో పేస్ట్ వేసుకోవాలి. 2 టమాటాలని గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోండి. చూసారా, టమాటో గ్రేవీ అనేది బాగా ఉడికింది. ఇప్పుడు హాఫ్ గ్లాసు పెరుగు తీసుకోవాలి. పెరుగు వేసుకొని ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 4 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. కొంచెం ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా కూడా అవ్వాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఉడికించుకుంది, ఆ రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం ఈక్వల్గా వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు
మిగతా రైస్‌ని కూడా మొత్తం వేసుకొని ఈక్వల్‌గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. సాఫ్రాన్ మిల్క్ వేసుకోవాలి. ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని గిన్నె మొత్తం క్లోజ్ చేసుకోండి. సో ఆవిరి అనేది బయటికి పోకుండా మంచిగా దమ్ అవుతుంది బిర్యానీ. ఇప్పుడు మూత పెట్టుకోండి. ఒక చపాతీ పెనం తీసుకోవాలి. తీసుకొని దానిపైన గిన్నె పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 15 నిమిషాలు దమ్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే అంతే అండి. బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా కలర్‌ఫుల్‌గా సూపర్‌గా ఉంది. లోపల ఎలా ఉడికిందో చూద్దాము. చూసారా కలర్ మాత్రం అదిరిపోయిందండి. రైస్ కూడా పుల్లలు పుల్లలుగా చాలా బాగొచ్చింది. సో ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి కలర్ చాలా వచ్చింది. మంచిగా దమ్ అయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చికెన్ బిర్యానీ కంటే ఈ ఎగ్ బిర్యానీ చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.